ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్ను నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 1,00,000 మందికి పైగా కేంద్ర రాష్ట్ర బలగాలను రంగంలోకి దింపినా పోలింగ్ మొదలైన దగ్గర నుంచి దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కీలక ఘటనలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించిన పోలింగ్ ముగిసే వరకు పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగి భద్రతా యంత్రాంగానికి సవాల్ విసిరాయి. ఏపీలో ఎన్నికలు సజావుగా సాగేందుకు మొత్తంగా 1.6 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. కేంద్ర బలగాలతో పాటు పక్క రాష్ట్రాల పోలీసులు, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ సిబ్బందిని రక్షణ విధుల్లో భాగస్వాములు చేశారు. అయితే రాష్ట్రంలో దాడులు, ప్రతిదాడులు, బూత్ ఏజెంట్ల కిడ్నాపులు, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలతో పలు చోట్ల ఉద్రిక్తత కొనసాగింది. ఎలాగైనా గెలిచి తీరాలని ప్రధాన పక్షాలు మొండి పట్టుదలకు పోయి తెగబడ్డంతో కొన్ని చోట్ల పోలీసులకే రక్షణ కరువైంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకంగా పోలీస్ ఎస్పీ వాహనంపైనే దాడి జరిగింది. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై వైసీపీ వర్గాలు దాడికి దిగడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఏకంగా ఎస్పీ వాహనమే దుండగులకి టార్గెట్ అయింది. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని ఓం శాంతినగర్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగడంతో భయపడిన పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు. ఆ క్రమంలో వైసీపీ వారు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని, ప్రజలే నిర్భయంగా ముందుకొచ్చి హింసా రాజకీయాలకు ఓటుతో సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించాల్సి వచ్చింది. రాయలసీమలోని తాడిపత్రి తరహాలో ప్రశాంతమైన తెనాలిలో కూడా దాడులు కొనసాగడం కలకలం రేపింది. పోలింగ్ కేంద్రంలో తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు ఒకరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్ ఓటర్ చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటర్ వైసీపీ అభ్యర్థి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది. వెంటనే శివకుమార్ని అదుపులోకి తీసుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలని పోలీసుల్ని ఆదేశించింది. పల్నాడు జిల్లాలో ఉదయం నుంచే దౌర్జన్యాల పర్వం మొదలైంది. నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిపై వైసీపీ శ్రేణులు దాడిలోకి తెగబడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏజెంట్ని వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలోనూ వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెండచింతలలో 4 టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకొచ్చి వీరంగం వేశారు. ఈవీఎం మెషిన్స్ ని ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిపేసి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి వాహనంపై దాడికి పాల్పడ్డారు. వెల్దుర్తి మండలంలో టీడీపీ అభ్యర్థి కాన్వాయ్లోని వాహనానికి నిప్పు పెట్టారు. అంతకుముందే నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కాన్వాయ్లోని 3 వాహనాల్ని ధ్వంసం చేశారు. మరోవైపు నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హల్చల్ చేశారు. భారీ కాన్వాయ్తో పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. నిబంధనలు ఉల్లంఘించి 10కి పైగా వాహనాలతో పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. ఆయన వెంట వాహనాల్లో 100 మంది వరకు అనుచరులున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించడంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు రెండు వైపులా మోహరించి రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు గాల్లోకి కాల్చి
వారిని చెదరగొట్టాల్సొచ్చింది. ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ సందర్భంగా వివిధ చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల నిబంధనలనే బేఖాతరు చేస్తూ పలు ప్రాంతాల్లో నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర దాడులు కలకలం రేపాయి. ఉత్తరాంధ్రలోనూ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గోదావరి జిల్లాల్లోనే ఒకంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయంటున్నారు. మొత్తం మీద ఒకవైపు దాడులు, మరోవైపు ప్రలోభాల పర్వాల మధ్య ఈసారి పోలింగ్ తతంగం అత్యంత టెన్షన్ వాతావరణం మధ్య సాగింది. పోలింగ్ బూతులు మూసివేసి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను బెదిరించటం, ఈవీఎంల ధ్వంసం, రిగ్గింగులు, దాడులు, ప్రతిదాడులు, పోలీసుల్నే పరుగులు పెట్టించిన ఘటనల మధ్య ఏపీలో పోలింగ్ ప్రహసనం ముగిసింది. ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో పోలింగ్ సమయంలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. మరోవైపు తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్, మంత్రి విడుదల రజనీ పేరుతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఓటర్లకి ఐవీఆర్ఎస్ కాల్స్ రావడంపై ఎన్నికల కమిషన్కి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్, విడుదల రజనీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన జగన్ కి ఓటు వేయండి అంటూ వస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్లపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. వీటిపై పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఐవీఆర్ఎస్ కాల్స్ వాయిస్ ఉన్న పెన్ డ్రైవ్ను కూడా ఎన్నికల కమిషన్ కి టీడీపీ నేతలు అందించారు. ఈసీ ఆదేశాలతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలింగ్ వేళ శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదుల్ని మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. టీడీపీ కార్యకర్తలు, ఏజెంట్లు, నేతలపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి అధికార పార్టీ నేతలకు సహకరించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు, నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. పల్నాడు, తాడిపత్రి, పులివెందులు సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని జరిగిన ఘటనలు నిరూపించాయి. పలుచోట్ల పోలింగ్ నిలిపేయడం దారుణమని, ఈవీఎంలు ధ్వంసం చేసి పలుచోట్ల ఓట్లు వేయకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని, శాంతి భద్రతల పరిణామాలు, ఓటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోందని, హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో మరోసారి పోలింగ్ నిర్వహించాలని కనకమేడల ఈసీ అధికారుల్ని కోరారు. గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటనల్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై గృహ నిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ తిరిగి పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా పొంగనూరులో అరాచకాలకు పాల్పడిన నిందితుల్ని వదిలేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడలు చేసిన ఫిర్యాదుల మేరకు ఈసీ చర్యలకు దిగింది. మరోవైపు వైసీపీ దారుణాలకి పాల్పడిందని పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదులు చేశారు.
భయంతోనే వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఫైర్ అయ్యారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పాత చెరువు కొమ్ముపాలెం, రెడ్డికొత్తూరు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లు నాయకులపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో నూజెండ్ల జెడ్పీటీసీ భర్త కారును కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే దాడిలో గాయపడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను జీవి ఆంజనేయులు పరామర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ దాడుల మీద కమిటీ వేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరే మన వాళ్ళు బాగానే జరుగుతుంది పోలింగ్. ఈలో పైన ఎస్ఐ గారు వచ్చి ఇదేమో ప్రసాదులు బయట ఒక 30 మంది రెడీ అయ్యి ఉన్నారు.